మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున చేరి వచ్చిన మీకందరికీ కూడా జయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనము వాక్య భాగంలోకి వెళ్దాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము ఆయన. ఈరోజు ప్రభువా, మీ వాక్యమును మేము కలిసి ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. ప్రభు వచ్చిన వారిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఏ ఆత్మకు ఏ వాక్యము అవసరమైనదో మాకు మీరు వినిపింప చేయాలని, మా జీవితాలను మేము సరిచేసుకోవడానికి కావలసిన వాక్యమును ప్రభు మాకు వినిపింపచేసి మీ స్వరూపంలోనికి మేము మార్చబడడానికి కృప చూపించమని సహాయం చేయమని ప్రభు వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నాను. అన్ని విషయాల్లో మీరే సహాయం చేయమని కృప చూపించమని చెప్తున్నది నేనైనప్పటికీ నా సొంత మాటలు నా సొంత జ్ఞానం కాకుండా ప్రభు మీ మాటలు పరలోక సంబంధమైన ఆత్మీయమైన మాటలు పలకడానికి కృప చూపించమని మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు మన అంశము తుయతైర సంఘము మనకు నేర్పిస్తున్న పాఠాలు. తుయతైర సంఘము ద్వారా మనం ఈరోజు కొన్ని విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాము. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనకు 7 సంఘాలు కనిపిస్తున్నాయి. ఈ 7 సంఘాలలో 2 సంఘాలకు దేవుడు ఏ హెచ్చరికలు ఇవ్వకుండా ఆ సంఘాలను మెచ్చుకున్నట్టుగా మనము చూస్తున్నాం. అవి స్ముర్నా, ఫిలదెల్ఫియా. ఈ సంఘాలకు దేవుడు ఏ హెచ్చరికలు ఇవ్వలేదు. మిగిలిన 5 సంఘాలకు దేవుడు కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. ఆ సంఘములో ఉన్న లోటులను వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ప్రాముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమంటే, ఈ 7 సంఘాలను మనము ఆలోచించినప్పటికీ, లేదా ఈరోజు మనము ధ్యానించుకుంటున్న ఈ తుయతైర సంఘాన్ని గురించి మనం ఆలోచించినప్పటికీ, ఈ మాటలు కేవలము తుయతైర సంఘానికి మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవునికి ఇవి దేవుడు మన కొరకే రచించాడు అన్న విషయాన్ని మనము ఆలోచించాలి, జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అదేవిధంగా సంఘానికి కూడా ఈ మాటలు వర్తిస్తాయని మనము మనసులో ఉంచుకోవాలి. అదేవిధంగా సార్వత్రిక సంఘానికి కూడా ఈ మాటలు సంబంధించినవే అన్న విషయాన్ని, 3 విషయాలలో మనము దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. సార్వత్రిక సంఘానికి దేవుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా స్థానిక సంఘానంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా వ్యక్తిగతంగా నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మనము మనసులో ఉంచుకొని వాక్య భాగాన్ని మనము విందాం. ప్రియమైన దేవుని సంఘమా, ఈ తుయతైర సంఘము గురించి తెలుసుకునే ముందు కొంత నేపథ్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ తుయతైర సంఘాన్ని కానీ లేదా ఇందాక చెప్పిన 7 సంఘాలకు లేక యోహాను ద్వారా ఇది పంపబడినట్టుగా రాసినట్టుగా మనకందరికీ తెలిసినదే. ఈ యోహాను గారు ఏదో ఒక ఏసీ రూమ్లో కూర్చొని రాయలేదు. పద్మాసు ద్వీపంలో ఆయన రచించాడు అన్న విషయాన్ని దేవుడు చెప్తుండగా ఇవన్నీ కూడా ఆయన రచించి ప్రతి సంఘానికి పంపించినట్టుగా మనకు తెలిసిన విషయమే. ఈ మాటను మనము 1వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో మనము గమనించగలం. క్లియర్గా ఎందుకు యోహాను గారు పద్మాసు ద్వీపంలో వేయబడ్డాడు అని ఆలోచిస్తే, ఆనాడు సంఘానికి శ్రమలు వచ్చాయి. ఆనాడు సంఘము భయంకరంగా హింసించబడతా ఉంది. ఏ విధంగా అంటే మనుషులను చంపేస్తూ ఉన్నారు, రంపాలతో పోషిస్తున్నారు, రాళ్లతో కొట్టి చంపేస్తూ ఉన్నారు. దేన్ని బట్టి? యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించకూడదు అన్న ఆ కేవలము ఆ నామాన్ని బట్టి అనేకులు హింసించబడుతూ ఉన్నారు, చంపబడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులలో ఏ ఒక్కరు కూడా సాధారణ మరణము మరణించలేదంటే మనము నమ్మాలి.
చరిత్రను ఒకసారి ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో ఏ ఒక్కరు కూడా సాధారణ మరణము మరణించలేదు. యేసుక్రీస్తు ప్రభు కొరకు వారు తమ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రభు కొరకు వారు జీవించారు. అందుకే ఈరోజు మనం బైబిల్ పట్టుకొని ఈరోజు స్వతంత్రంగా ఉంటున్నామంటే కారణం వారి యొక్క ప్రాణ త్యాగం ఉందన్న విషయాన్ని మనము గమనించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, అదేవిధంగా ఈనాడు సంఘానికి జరుగుతున్న లేదా మన ప్రాంతంలో జరుగుతున్న హింసలను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ కూడా యేసు క్రీస్తును నమ్ముకున్నందుకే సంఘానికి వస్తున్నాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇన్ని శ్రమల్లో కూడా ఆదిమ సంఘము దేవుని కొరకు నిలబడింది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇన్ని భయంకరమైన హింసలు, భయంకరమైన ప్రాణ త్యాగాలు వచ్చినప్పటికీ కూడా సంఘము దేవుని కొరకు నిలబడింది అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఒకవేళ అలాంటి సందర్భాల్లో అలాంటి శ్రమలు నీకు నాకు ఒకవేళ మన ప్రాంతంలో వస్తే కూడా ఆదిమ సంఘము దేవుని కొరకు ఏ విధంగా అయితే నిలబడిందో మనము కూడా ఆ విధంగా నిలబడడానికి మనము సామర్థ్యము కలిగిన వారుగా క్రీస్తునందు మనము ఉండాలి అని మనము తద్వారా మనం నేర్పబడుతూ ఉన్నాము. ప్రియమైన దేవుని సంఘమా, ఆదిమ సంఘంలో క్రైస్తవులకు వచ్చిన శ్రమలను మనం ఒకసారి ఆలోచిస్తే వారు విందులు తయారు చేసుకుంటూ లేదా విందులు చేసుకుంటున్న సమయంలో ఆనాడు దీపావళి లేదు కనుక క్రైస్తవులను కారుల నుంచి వారు విందు చేసుకోవడానికి ఒక స్తంభాన్ని కట్టేసి వారిని అంటించి ఆ వెలుగులో వారు విందులు చేసుకుంటున్న ఆ సందర్భాలు ఆదిమ సంఘములో జరిగాయి. ఆదిమ సంఘములో క్రైస్తవులపైన అనేకమైన హింసలు వచ్చాయి. ఈనాడు మణిపూర్లో జరుగుతున్న ఆ ఉదంతాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియరా, సంఘానికి శ్రమలు తప్పవు. ఒకవేళ మనము శ్రమలలో నడుస్తలేమంటే ఒకసారి మనం ఆలోచించాలి, మనము నిజమైన క్రైస్తవులమేనా అని ఆలోచించాలి. తప్పుగా అనుకోకండి. శ్రమలు క్రైస్తవుడమైనందుకు నీవు హింస పొందాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. నేను ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేసేది ఏమంటే, సంఘానికి లేదా వ్యక్తిగతంగా శ్రమలు వచ్చినప్పటికీ అది మన సొంత ఆలోచన చేత వచ్చిన శ్రమలు కాదు, కానీ ప్రభు కొరకు వచ్చిన శ్రమలకు మనము నిలబడడానికి దేవుడు మనకు సామర్థ్యము ఇవ్వాలి అన్న ఆలోచన లేదా అన్న తలంపుతో మనము ప్రార్థన పరులుగా ముందుకు సాగిపోవాలి అన్న విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, భయంకరమైన శ్రమల్లో కూడా సంఘము దేవుని కొరకు నిలబడింది ఆదిమ సంఘము. అలాంటి సందర్భాలలో యోహాను గారు కూడా దేవుని కొరకు నిలబడుతున్న సందర్భంలో డొమేషియన్ అనే చక్రవర్తి కాలంలో ఈయన యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించకూడదు అనే శాసనము బయలుదేరినప్పుడు ఆయన ఎంత మాత్రము ఒప్పుకోకుండా క్రీస్తు కొరకు ప్రాణాల సైతము తెగించి దేవుని కొరకు నిలబడ్డాడు. ఆ సమయంలోనే యోహాను పట్టి తలతల కాగే నూనెలో వేసినప్పటికీ ఆయన చనిపోలేదు. ఆయన చనిపోకుండా ఉండాలని బట్టి మరలా ఆయనను ఆ యొక్క ద్వీపములోనికి వారిని తీసుకొని వెళ్ళారు. ఏమైనా దేవుని సంఘమా, యోహాను మాత్రమే సాధారణ మరణము మరణించాడు. ఏ విధంగా అంటే ఆయన శ్రమలన్నీ కూడా అనుభవించాడు. తరువాత ఆ యొక్క ద్వీపములో నుంచి బయటికి వచ్చి మరల సువార్త ప్రకటించి ఎఫెసు సంఘము ద్వారా ఆయన సువార్త ప్రకటించి తర్వాత సాధారణ మరణము మరణించాడు. ఇక మిగతా ఏ ఒక్కరు కూడా సాధారణ మరణము మరణించలేదు. ఎందుకు ఆ విధంగా అంటే వారు క్రీస్తు కొరకు తమ ప్రాణములను అర్పించడానికి కూడా వారు వెనుకాడలేదు అన్న విషయాన్ని మనము నేర్చుకోవాలి. ఒకవేళ ఈనాడు నీకు నాకు మన సంఘానికి మన ప్రాంతంలో అలాంటి శ్రమలు వస్తే మనము ఆదిమ సంఘము నిలబడినట్టుగా మనము కూడా క్రీస్తు కొరకు నిలబడే యోధులుగా ఉండాలని ఆదిమ సంఘము ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. నిలబడగలమా? ఆదిమ సంఘానికి వచ్చిన శ్రమలు లేదంటే ఈనాడు జరుగుతున్న మణిపూర్లో వచ్చిన ఆ యొక్క ఉదంతాలు, మణిపూర్లో జరుగుతున్న సంఘటనలు మనకు మన ప్రాంతంలో మన సంఘానికి వ్యక్తిగతంగా మనకు వస్తే మనము నిలబడగలమా? ఒకసారి ఆలోచించాలి. ప్రియమైన దేవుని సంఘమా, నిలబడడానికి సామర్థ్యము ఇవు ప్రభు అని ప్రార్థన పరులుగా మనము ముందుకు సాగిపోవాలి అన్న విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేశాను. కొన్ని ఆదిమ సంఘంలో జరిగిన ఒక సంఘటనను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇగ్నేషియస్ అనే బిషప్ గారు, ఈయన అంతియొక సంఘానికి బిషప్గా పనిచేసేవారు. ఈ ఇగ్నేషియస్ అనే ఈ బిషప్ గారిని నేను యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించకూడదు అని ఆయనకు శాసనం ఇచ్చారు.
ఇగ్నేషియస్ గారు ఎంత మాత్రము దానికి ఒప్పుకోకుండా యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించాడు. ఆనాడున్న శ్రమలు భయంకరమైన శ్రమలు. ఆనాడు యేసుక్రీస్తుని ఒప్పుకుంటే, యేసుక్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను అన్న మాట ఒకవేళ వారి నోటి నుంచి వస్తే సింహాలకు ఆహారముగా వేసే పరిస్థితి, అదే పరిస్థితి ఇగ్నేషియస్ అనే బిషప్ గారికి కూడా వచ్చింది. ఇది చరిత్రలో రాయబడిన నగ్న సత్యం. ఒక మైదానం ఉంటుంది, మైదానంలో ఆయన నిలబెట్టారు, ఆయన మీదకి సింహాలను వదిలారు. జరిగిన సందర్భం ఏమంటే ఆయన దగ్గరకు సింహాలు వచ్చి మోకాళ్ళ మీద నిలబడ్డాయి. ఆయన దగ్గరకు వచ్చి సింహాలు నోరు మూసుకొని నిలబడ్డారు. ఇది చరిత్రలో చెప్తున్న నగ్న సత్యం. ఏమైనా దేవుని పిల్లారా, తర్వాత ఆయన చేసిన ప్రార్థన ఏమంటే, ప్రభువా నేను ఈ సింహాలకు ఆహారమైపోవాలి అని ప్రార్థన చేసినప్పుడు ఆ సింహాలు వచ్చి ఆయన మీద పడి ఆయన తిరివేసినట్టుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, సంఘము శ్రమల ద్వారా వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు కొరకు బ్రతికే యోధులుగా మనము తయారు కావాలి అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ముందున్న దినాలలో ఏ ప్రభుత్వం వస్తుందో, ఎలాంటి సందర్భాలు మనకు సంభవిస్తాయో, ఎలాంటి సంఘటనలు మనకు సంభవిస్తాయో తెలియదు, కానీ దేనికైనా కూడా సంఘము, విశ్వాసిగా సంఘముగా మనము శ్రమలకైనప్పటికీ నిలబడడానికి కావాల్సిన సామర్థ్యాన్ని మనము కలిగి ఉండాలి. అది యేసుక్రీస్తు ద్వారా మనము పొందుకోవాలనే విషయాన్ని మీకు మరలా జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంఘమా, చదువుబడిన లేఖనానికి మనం వచ్చినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనంలో తుయతైర సంఘానికి దేవుడు లేఖ రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పగా యోహాను వాటిని రాస్తూ ఉన్నాడు. ఈ 7 సంఘాలను మనము ఆలోచిస్తే 7 సంఘాలకు 7 విధాలుగా దేవుడు తను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. 7 సంఘాలకు 7 విధాలుగా మనము ఆ వాక్య భాగాన్ని ఆలోచించినట్లయితే 7 విధాలుగా దేవుడు తను తాను పరిచయం చేసుకుంటున్న విధానం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ తుయతైర సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అగ్ని జ్వాల వంటి కనులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా అని తుయతైర సంఘానికి ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ తుయతైర సంఘము దేవునితో మెప్పు పొందిన సంఘముగా కనిపిస్తూ ఉంది. అదే సమయంలో ఒక విషయంలో దేవుడు తప్పు మోపవలసి ఉన్నది అని దేవుడు హెచ్చరించిన హెచ్చరిక కనిపిస్తూ ఉన్నది. తుయతైర సంఘములో ఉన్న అనుభవాల గుండా కొన్ని దేవుడు ఏదైతే మెచ్చుకున్నాడో ఆ మెప్పులో నీవు నేను ఉంటున్నామా అన్నది ఈరోజు మన పాఠ్య భాగం. అందుకే తుయతైర సంఘము ద్వారా మనము నేర్చుకోవలసిన పాఠాలు అనే మనం అంశాన్ని మనం పెట్టుకున్నాం. ప్రియమైన దేవుడి పిల్లారా, దేవుడు ఇందాక చెప్పినట్టుగా అగ్ని జ్వాలల వంటి కనుడు, ఆయన పరిశుద్ధతను అవి అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆయన పరిశుద్ధమైన దేవుడిని, నేను పరిశుద్ధులుగా ఉండాలని పిలువబడ్డామన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక 19వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, దేవుడు ఏ విషయాల్లో ఆ సంఘాన్ని మెచ్చుకుంటూ ఉన్నాడో ఇక్కడ మనకు రాస్తూ ఉన్నాడు. ఏ విషయాలలో సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు అంటే 6 విషయాలలో ఈ తుయతైర సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. చదువుదాం ఒకసారి. 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అని మాట్లాడుతూ ఇంకొక మాట యాడ్ చేస్తున్నాడు. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని సంఘమా, ఈ 6 విషయాలలో దేవుడు ఈ తుయతైర సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. మెచ్చుకోలు కలిగిన సంఘముగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదే సమయంలో కింది భాగంలో మనం చదువుకున్నాం కదా, మరొక తప్పు నీ మీద ఒకటి మోపవలసి ఉన్నది అన్నమాట. ఆ భాగానికి మనం వెళ్ళకముందు ఈ యొక్క తుయతైర సంఘపు అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయా అన్న విషయాన్ని మనము నేర్చుకుందాం. ఈ తుయతైర సంఘపు అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా? ఈ తుయతైర సంఘానికి ఎఫెసు సంఘము ద్వారా సువార్త ప్రకటించబడింది. ఏ సంఘము ద్వారా అయితే సువార్త ప్రకటించబడిందో ఆ సంఘము కోల్పోయిన ఆ ఒక క్యారెక్టర్ని ఈ సంఘము కలిగి ఉంది. అదే ప్రేమ అనే క్యారెక్టర్.
ఎఫెసు సంఘము ద్వారా ప్రకటించబడింది. ఎఫెసు సంఘము ద్వారా థుయతైర సంఘము వృద్ధిలోనికి వచ్చినప్పటికీ, వాక్యపు వెలుగులోనికి వచ్చినప్పటికీ, ఎఫెసు సంఘములో ఉన్న ప్రేమ లేని ప్రేమ ఈ థుయతైర సంఘములో మనకు కనిపిస్తూ ఉంది అన్న విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆ మాటను 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుకుంటే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని ఎఫెసు సంఘము ఒక హెచ్చరికను పొందుతా ఉంది. ఈ ప్రేమ ఏ సంఘము ద్వారా అయితే ప్రకటించబడిందో ఆ ప్రకటించిన సంఘము కోల్పోయింది, కానీ తీసుకున్న సంఘము ప్రేమలో నిలకడగా ఉంది. ఈ భాగంలో మనం చదువుతున్నాము, నీ క్రియలను నేను ఎరుగుదును అని మాట్లాడుతున్న దేవుని మెప్పుకోలుగలిగిన మాట. దేవుడు మన క్రియలను కూడా చూస్తూ ఉన్నాడు. మనము ఏ ఏ క్రియలను చేస్తూ ఉన్నాము అన్నది మనము ఆలోచించాలి. దేవుడు మెచ్చుకునే క్రియ చేస్తూ ఉన్నామా? దేవుడు మెచ్చుకోకుండా ఆయన అసహించుకునే క్రియలకు మనం చేస్తున్నామా? మనము ఆలోచించాలి. థుయతైర సంఘపు అనుభవము, ఆయా సంఘము చేస్తున్న క్రియలు దేవుడు మెచ్చుకునే క్రియలు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము దేవుడు మెచ్చుకునే క్రియలు చేస్తున్నామా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఏ క్రియలు చేయమన్నాడు? అందుకే మనము ఎందుకు చేయబడ్డాము, ఎందుకు ఆయన పని అయి ఉన్నామంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు కదా, మనం ముందుగా ఏర్పాటు చేసిన సత్క్రియలు చేయడానికి మనమంతా ఆయన చేసిన పని అయి ఉన్నాము అని దేవుని వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది. సత్క్రియలు చేసే అలవాటు సంఘము, వ్యక్తిగతంగా నీవు నేను కలిగి ఉండాలని థుయతైర సంఘం మనకు నేర్పిస్తూ ఉంది. కలిగి ఉంటున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. ఏ క్రియలు మనం చేస్తున్నాం? దేవునికి ఆయాసకరమైన క్రియలు చేస్తున్నామా? లోకానుసారమైన క్రియలు చేస్తున్నామా? దేవుడు మెచ్చే క్రియలు చేస్తున్నామా? ఈ థుయతైర సంఘపు క్రియలు దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా మెచ్చే క్రియలు చేయాలి తప్ప దేవునికి అసహ్యమైన క్రియలు చేయకూడదు. మనకు తెలుసు మనం ఏమేమి క్రియలు చేస్తూ దేవుని నామానికి అపకీర్తి చేస్తున్నామో మనకు తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, థుయతైర సంఘపు అనుభవంలోనికి మనము రావాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. థుయతైర సంఘపు క్రియలు మనము కూడా చేయాలని, సత్క్రియలు, దేవుని యందు సత్క్రియలు మనం చేస్తున్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. 2వదిగా, నీ ప్రేమను నేను ఎరుగుదును అని మాట్లాడుతున్నాడు. నీ ప్రేమను నేను ఎరుగుదును అని మాట్లాడుతున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో ఉన్న సారాంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, మీరు ప్రేమ కొరకే పిలువబడ్డారు అన్న మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఆ సారాంశాన్ని మనము అర్థం చేసుకుంటే, మీరు ప్రేమ కొరకే పిలువబడ్డారు మీరు అనే మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేని కొరకు మనం పిలువబడ్డాం? ప్రేమ కొరకు పిలువబడ్డాం. కానీ ప్రేమ మనలో ఉందా? ఏ ప్రేమను మనం కలిగి ఉంటున్నాం? సహోదర ప్రేమ ఉందా? దేవుని ప్రేమ ఉందా? దేవుని పట్ల పిల్లలకు ఉన్న ప్రేమ మనం కలిగి ఉన్నామా? దేవుడు మన మీద చూపించే ప్రేమ ఇతర మీద మనం చూపిస్తూ ఉన్నామా? ఆలోచించాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఏ ప్రేమ మనలో ఉంది? లోకానుసారమైన ప్రేమన? ఎంతోమంది యవనస్తులు ఉన్నారు. లోకానుసారమైన ప్రేమ ఉందా యవనస్తుడా? ఏ ప్రేమను నువ్వు కలిగి ఉన్నావన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ ఆజ్ఞలో మొదటి ప్రధానమైన ఆజ్ఞ కదా ఇది. ప్రేమ కలిగి ఉండ, నిన్ను వలే నీ పొరుగు అని నువ్వు ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించాలి. ప్రేమిస్తున్నామా? ప్రేమించే స్థాయిలో లేకపోతే థుయతైర సంఘపు అనుభవాల్లోకి మనం రావాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, సహోదరుని ద్వేషిస్తే అది నరహత్య అని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. ప్రేమ ఎక్కడుంది? యేసుక్రీస్తు పేరు పెట్టుకున్నాం, ప్రేమలోనికి పిలువబడ్డాము, కానీ ప్రేమించలేకపోతున్నాం. సహోదరుని ప్రేమించలేకపోతున్నాం, ఇంటి వారిని ప్రేమించలేకపోతున్నాం, పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నాం. కానీ పేరు మాత్రం యేసుక్రీస్తు పేరు పెట్టుకున్నాం. క్రీస్తు యేసునకు తగిన వ్యక్తి మనస్సు మీరు కలిగి ఉండండి అని చెప్పిన మాట అయితే మనం వింటున్నాం. కానీ అలాంటి జీవితాల్లో ఉంటే మంచిదే. ఒకవేళ లేకపోతే ఈరోజు థుయతైర సంఘము ద్వారా మనము నేర్చుకోవాల్సినది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలని, ఆయన చూపించిన ప్రేమ మనం కలిగి ఉండాలని, ఇతరుల పట్ల, సహోదరుల పట్ల ఆ అనుభవంలోనికి మనము రావాలని దేవుడు మనను పిలుస్తూ ఉన్నాడు. ప్రపంచంలో మన దేశంలో జరిగిన ఒక సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటే,
గ్రహం స్టెయిన్, ఆయన యొక్క భార్య గ్లాడిస్ స్టెయిన్ తెలుసు మనకందరికి కూడా. ఒరిస్సా ప్రాంతంలో జరిగిన భయంకరమైన పరిస్థితి. కారులో వారిని, తండ్రిని, 2 కొడుకులను కారులో పెట్టి దగ్ధం చేసిన పరిస్థితి మనకు తెలుసు. 1999లో జరిగిన ఈ యొక్క సంఘటన. వారు ఎక్కడి నుంచో, ఏ దేశం నుంచో వచ్చి మన దేశంలో కుష్టి రోగుల మధ్యన సేవ చేస్తూ ఉంటే కొన్ని మతోన్మాద సంఘాలు ఆ యొక్క పన్ని ఓర్చలేక వారిని రోడ్డు మీదనే కారులో పెట్టి అంటించిన సంఘటన మనకందరికీ తెలుసు కదా. ఆ సమయంలో ఒక భర్తను కోల్పోయింది, 2 పిల్లల్ని కోల్పోయింది ఆ భార్య గ్లాడిస్ స్టెయిన్. ఆమె ఎవరైతే వారిని చంపివేశారో వారి గురించి పలికిన మాట వారితో ఉన్నవారు, ఆమెతో ఉన్నవారు చెప్పారు, అమ్మా నీ భర్తను, నీ పిల్లలను చంపివేశారే, కాల్చివేశారే, నీకు న్యాయం జరగాలంటే నేను కోర్టు మెట్లు ఎక్కాలి, కోర్టుకు పోదాం పదా, కేసు పెట్టండి అంటే ఆమె చెప్పిన మాట, నేను యేసుక్రీస్తు ప్రేమను కలిగి ఉన్నాను కనుక నేను వారిని క్షమిస్తున్నాను అని చెప్పింది. ప్రపంచమంతా నివ్వరపోయింది. ప్రేమైన దేవుని పిల్లరా, ఇలాంటి ప్రేమ ఉందా మనలో? యేసుక్రీస్తు చూపించిన ప్రేమ మనలో ఉందా? ఈ ప్రేమ యేసుక్రీస్తు కావాలని కోరుతూ ఉన్నాడు. ఈ ప్రేమ సామ్రాజ్యంలో మనం ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఎలాంటి ప్రేమలో మనం ఉంటున్నామో ఒకసారి మనము ఆలోచించాలి. ప్రేమైన దేవుని పిల్లరా, క్షమించే అనుభవం మనకుందా? క్షమించే అనుభవం ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఉంటామో ఇతరులను మనము క్షమిస్తాం ఖచ్చితంగా. మార్కు సువార్త 11:25 మాట సెలవిస్తున్నాడు, మీరు ఎప్పుడైతే నిలబడి ప్రార్థన చేస్తారో, మీరు ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా వారిని, మీకు విరోధంలో ఉన్న వారిని ఏం చేయాలి? క్షమించాలి అని సెలవిస్తూ ఉంది. చదువు మాట ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మీకు ఒకరి మీద విరోధం ఏమైనాను కలిగిన యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. క్షమాపణ ప్రేమలో వస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు మనం ప్రేమించాడు కనుకనే మనం క్షమించబడ్డాము. కలువరిలో మన కొరకు ఆయన బలియాగముగా అయిపోయాడు. మనను ప్రేమించాడు కనుక మన పాపములను క్షమించాలి. మనము కూడా ఇతరులను ప్రేమించే వారిగా ఉంటే క్షమించాలని, ఎవరైనా మనకు విరోధముగా ఉన్నట్లయితే వారిని క్షమించాలి. అది ప్రేమలో ఉండే గొప్ప లక్షణం. ప్రేమిస్తున్నామా? క్షమిస్తున్నామా? నీవు ప్రార్థన చేయనప్పుడల్లా ప్రతిసారి విరోధంగా ఉన్న వారిని క్షమించాలని దేవుని వాక్యము ఘోషిస్తున్నప్పటికీ వీరిని విడిచిపెట్టే వారంగా ఉంటున్నాను నేను. ప్రేమైన దేవుని సంగమా, ఒకసారి ఆలోచించాలి. ఎన్నిసార్లు ప్రార్థన చేసింటాం మనం? అలాగైతే ఇప్పటికి మనకు శత్రువులే ఉండకూడదు. వాస్తవానికి ఇంకా విరోధమైన స్వభావం కలిగినవారు, ఇంకా శత్రువులుగా అనుకుంటున్నవారు, ఇంకా ఇతరులను ద్వేషించే స్థాయిలో మనం ఉంటున్నామంటే దేవుని ప్రేమ మనలో లేదన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రేమలో మనము పెంపారాలని దేవుడు తొలితేర సంఘము ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అదేవిధంగా నీ విశ్వాసమును నేను ఎరుగుదును అని మాట్లాడుతున్నాడు. ఈ సంఘమును దేవుడు మెచ్చుకున్న విషయాలు మన జీవితాల్లో ఉన్నాయా లేవా అన్నది మనం పరీక్షించుకోవాలి. ఏ మెప్పుకోలైతే పొందాడో, ఆ సంఘం పొందిందో, ఈ మెప్పుకొలను నీవు నేను పొందితే దేవుడు బహుమానాన్ని ఇస్తానని ఏ వాక్య భాగంలో కింద మనకు నేర్పిస్తూ ఉన్నాడు. విశ్వాసము. ఏ విశ్వాసం ఉంది మనకు? ఏ విశ్వాసములో మనం సాగిపోతున్నాం? ఈ విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది అని, ఇది దేవుని క్రియ అని యోహాను సువార్త 6:29 ఈ విశ్వాసం అనేది దేవుని క్రియ, ఇది మీరు జరిగించాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఈ దేవుని క్రియను నీవు నేను చేస్తున్నామా? విశ్వాసములో మనము ఎదుగుతున్నామా? దేవుని విశ్వాసములో మనం ఎదుగుతున్నామా? ఈ తొలితేర సంఘపు అనుభవము విశ్వాసములో ఎదుగుతూ ఉంది. ఈరోజు ఈ తొలితేర సంఘము ద్వారా మనము నేర్పబడుతూ ఉన్నాము. ఈ విశ్వాసములో మనకు సాగిపోవాలని మనము నేర్చుకుంటూ ఉన్నాం.
అందుకే కదా క్రియలు లేని విశ్వాసము మృతము అని యాకోబు పత్రికలు మాట్లాడుతున్నాడు. అందరికి తెలిసిన లేఖన భాగం ఇది 2వ అధ్యాయం 26వ వచనంలో. క్రియలు లేని విశ్వాసము. మనకు విశ్వాసం ఉందంటున్నాం కానీ దాని క్రియలు కూడా దాల్చలేకపోతున్నాం. ప్రేమ ఉందని చెప్తున్నాము కానీ మనం ప్రేమించలేకపోతూ ఉన్నాం. వాట్సాప్లలో హాయ్ బాయ్ అని చెప్పేస్తాం కానీ ఎంత పడితే మనం వారికి వందనాలు కూడా చెప్పలేని పరిస్థితి. ఎక్కడుంది మనలో ప్రేమ? ఒకవేళ ఉంటే మంచిదే. దేవుడి చేత బలా మంచి దాసురాలా అని దేవుడి చేత మెప్పు పొందుతావు. ఒకవేళ ఆ అనుభవాల గుండా మనం వెళ్ళలేకపోతూ ఉన్నట్లయితే ఈరోజు శ్రీజర సంఘము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏదైతే శ్రీజర సంఘములు మెచ్చుకున్నాడో వాటన్నింటిలో మనం కూడా మెప్పు పొందాలి. అంటే ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చేయడానికి మనము నడుము కట్టి ముందుకు రావాలని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. అదేవిధంగా నీ పరిచర్య అని మాట్లాడుతున్నాడు. మనం పరిచర్య చేస్తున్నాం. ఏ పరిచర్య చేస్తున్నాం, ఎవరి కొరకు పరిచర్య చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లారా, మన పరిచర్య ఎంతవరకు? తిమోతితో పౌలు గారు మాట్లాడుతున్నాడు, నీ పరిచర్య సంపూర్తి చేయండి అంటున్నాడు. మన పరిచర్య సంపూర్తి చేస్తూ ఉన్నామా? అనుదిన పరిచర్య చేస్తున్నామా? వాక్యం పరిచర్య చేస్తున్నామా? మన దినదిన అభివృద్ధిలో దినదినంలో మనము దేవుని కొరకు పరిచర్య చేసే వారిగా ఉంటున్నామా? ఏ పరిచర్య మనం చేస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచించాలి. దేవుడి కొరకు పరిచర్య లేదనుకున్నామా? లోకంలో ఎంతో పరిచర్య ఉంది. ఆ పరిచర్య చేసే పని మీద దేవుడు పెట్టాడు. ఇది కేవలం సంఘంలో ఉన్న వారికి మాత్రం, సంఘంలో పెద్దల్లో ఉన్న వారికి కాదు, కేవలము సంఘంలో ఉన్న అధికారులకు పాస్టర్లకు మాత్రమే కాదు, కానీ దేవుని పరిచర్య ప్రతి ఒక్క క్రైస్తవుని బాధ్యత అనే విషయాన్ని మనము గమనించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఏ పరిచర్య చేస్తున్నాం? మనమే పరిచయం చేసుకుంటున్నాం. మన కుటుంబం పరిచయం చేస్తుండవచ్చు, కానీ దేవుడి కొరకు పరిచర్య చేస్తున్నామా? దేవుడి మాటలు ప్రకటించే స్థాయిలో మనము సాగిపోతున్నామా లేదా అన్నది మనం ఒకసారి ఆలోచించాలి. ఏ పరిచర్యలో మనము ఉంటున్నామో ఒకసారి మనం ఆలోచించాలి. ప్రియమైన సంఘానికి దేవుడు మెచ్చుకుంటున్న ఒక క్యారెక్టరు పరిచర్య. నీ పరిచర్య నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. దేవుడు ఎవరి జీవితాల్లోనైనా అది తప్పుంటే తప్పు అని ఖండిస్తాడు. ఒకవేళ అందులో దేవుడు మెచ్చుకునే పని ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా దేవుడు ఎత్తి చూపుతాడు. ఈ 7 సంఘాలలో జరిగిన ఉదంతము అదే. సంఘము ఏ దాంట్లో అయితే వెనుకబడిపోయిందో, ఏ క్రియలు అయితే చేస్తూ ఉన్నారో, ఇదో ఫలానా పని చేస్తున్నావు, నువ్వు జాగ్రత్త, నువ్వు మారు మనసు పొందు అని మాటి మాటికి హెచ్చరిస్తున్న హెచ్చరికలు కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో దేవుడు మెచ్చుకున్న మెప్పుకోలు కూడా మనకు కనిపిస్తున్నాయి. దేవుడు మెచ్చుకునే స్థాయికి మన విశ్వాసాన్ని, మన పరిచర్యను కొనసాగిస్తున్నామా లేదా అన్నది మనం చాలా ప్రాముఖ్యంగా ఆలోచించాలి. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని, దేవుడిచ్చిన ఈ బ్రతుకును దాంతరంగా వదిలివేసుకోకుండా దేవుని కొరకు ఏమాత్రం మనము బాధ్యత లేని వారిగా ఒకవేళ ఉండకూడదు అన్న విషయాన్ని తొలిచేర సంఘము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. తొలిచేర సంఘపు పరిచర్య దేవుడు మెచ్చుకునే పరిచర్య. ఈరోజు నా పరిచర్య ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. మరొక క్యారెక్టర్, నీ సహనమును అంటున్నాడు. నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు. సహనం ఉందా మనకు? ఉంటే మంచిదే తీరారా. అందరికీ లేదని చెప్పట్లేదు, అందరికీ ఉందేం చెప్పట్లేదు, కానీ ఒకవేళ ఉంటే నువ్వు ధన్యుడవు, లేకపోతే తొలితేర సంఘపు అనుభవంలోనికి మనం రావాలని దేవుడు మనకు పిలుస్తూ ఉన్నాడు. ఇది కేవలము తొలితేర సంఘానికి మాత్రమే కాదు. కొలసీలకు రాసిన పత్రికలో పౌలు గారు 4వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట చెప్పాడు. లవోదికయ సంఘానికి లేఖ రాస్తున్నాడు. ఆ లేఖ రాసి లవోదికయ సంఘానికి లేఖ రాశాను, అది మీరు చదువుకోండి, మీకు రాసిన లేఖ లవోదికయకు కూడా మీరు పంపించండి, అది మీరు తెచ్చుకొని చదువుకోండి అని ఆయన ఆ లేఖ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇందులో రాయబడిన ప్రతి లేఖ నీకు నాకు కూడా వర్తించినదే అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సహనము కలిగిన సంఘముగా, సహనము కలిగిన విశ్వాసుగా యేసు క్రీస్తును మనము చూస్తే ఆ సహనానికి నిలువెచ్చటి నిర్వచనంగా కల్పిస్తూ ఉన్నాడు. మొహం మీద ఉల్లు వేశాడు యేసుక్రీస్తు ప్రభువును. వాడా వీడాన్ని తీసుకున్నాడు, పిడిగుద్దులు గుద్దాడు. సృష్టికర్త యేసుక్రీస్తుని ప్రభువు ముందర సృష్టి తన చేత సృష్టించబడిన సృష్టి తనను హింసిస్తూ ఉన్నప్పుడు సహించాడు యేసుక్రీస్తు ప్రభువు. సహించలేదా? పల్లెత్తు మాట్లాడలేదు. ఇది సహనం. ఇలాంటి యేసుక్రీస్తు మనస్సును మనము ధరించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒక మాట మనం చూద్దామా? కొరింథీయులకు రాసిన పత్రిక
కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 20 వచనాన్ని మనము చూస్తే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్ము మృంగి వేసినను, ఒకడు మిమ్ము వశపరుచుకున్నను, ఒకడు తన్ను గొప్ప చేసుకున్నను, ఒకడు ముఖం మీద మిమ్మును కొట్టినను మీరు సహించుతున్నారు అని కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తున్నారు. ఇక్కడ కొరింథీ సంఘము కూడా సహించే సంఘముగా కనిపిస్తా ఉంది. మొహం మీద కొట్టినా కూడా మీరు సహిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు విషయంలోనే జరిగింది. మొహం మీద ఉమ్మి వేశారు, మొహం మీద గుద్దారు, వీపున కొడాలతో కొట్టించుకున్నాడు. అయినప్పటికీ ఆయన సహించాడు. పల్లెలు ఒక్క మాట అనలేదు. హింసిస్తున్న వారి కొరకు ఇంకా అంగలార్చాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని సహించాడు. తనకు జరుగుతున్న హింసను సహించాడు. ఈరోజు యేసు క్రీస్తును కలిగిన నీవు నేను, ఆయన పేరు పెట్టుకొని జీవిస్తున్న నీవు నేను, ఆయన పేరుకు రిపేరు చేసే స్థాయిలో మనం దిగజారిపోతున్నామేమో ఒకసారి ఆలోచించాలి. ప్రేమైన దేవుని పిల్లారా, సహనం ఉందా? సహోదరుల మధ్య ఏదో ఒక మాట అనుకున్నప్పుడు వాడిని సహిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభు మాదిరిగా ఉన్నాడు మనకి. ఆయన ప్రతి విషయంలో సహనాన్ని కలిగి ఉన్నాడు. సహనాన్ని కలిగి ఉన్నాడు కనుకనే ఆయన అంగీకరించబడ్డాడు. ఈనాడు నా పరిస్థితి ఏదో ఒక్కసారి మనము ఆలోచించాలి. సహనం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కొలసీలకు రాసిన పత్రిక 3:13 కూడా మీరు సహించుతూ క్షమించుకుంటూ వెళ్ళండి అని సంఘానికి రాస్తూ ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3:13. సహించడం, క్షమించడం మన జీవితాల్లో నేర్చుకోవాలి. తొలితేరా సంఘపు అనుభవము మనం కలిగి ఉండాలని దేవుడు మనకు పిలుస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు మెచ్చుకున్న ఈ మెచ్చుకోలు మనం ఒకవేళ ఉంటే మంచిదే, కానీ ఒకవేళ లేకపోతే ఈ సంఘములో దేవుడు మెచ్చుకున్న మెప్పుకు తగినట్టుగా మన జీవితాలను మార్చుకోవాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సహనము చాలా ప్రాముఖ్యమైనది. యాకోబు 1:12 చెప్తున్నాడు, శోధనను సహించువాడు ధన్యుడు అనమాట. శోధన వచ్చినప్పుడు నువ్వు సహించాలి. శోధనను సహించినప్పుడు నీవు సువర్ణం కలిపే నువ్వు అవుతావు అని దేవుని వాక్యం చదివిస్తాను. కొన్నిసార్లు మన జీవితాల్లో శోధన వస్తేనంటే మనము సహించకుండా దేవునే తిట్టేస్తుంటాం కదా. ఏం దేవుడో నాకే ఇన్ని శ్రమలు ఇవ్వాలా, ఏం దేవుడో నాకే ఇన్ని కష్టాలు ఇవ్వాలా అన్న ఆలోచన మనలో ప్రతి ఒక్కరిలో వస్తూ ఉంటుంది. కానీ శోధనను సహించేవాడు ధన్యుడు అని మాట్లాడుతున్నాడు. మనము శోధనను సహించే వారిగా ఉంటున్నామా, దాన్ని విసర్జించే వారిగా ఉంటున్నామా? తుదికైన సంఘం అయితే శోధనను సహించింది అని దేవుని చేతనే మెప్పు పొందిన సంఘము. ఈరోజు నా పరిస్థితి ఏమి ఒకసారి ప్రశ్న చేసుకోవాలి. యేసుక్రీస్తు పేరు పెట్టుకున్నాము, కానీ యేసుక్రీస్తు మనస్సు మనలో లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2:5 మనం చదువుకున్నాం కదా, క్రీస్తు యేసునకు కలిగిన ఇట్టి మనస్సు మీరును కలిగి ఉండండి. పేరు మాత్రమే ఉంది, ఆయన తీరు లేకపోతే మన జీవితాలు వ్యర్థమన్న విషయాన్ని మనం ఆలోచించాలి. క్రీస్తు పేరు పెట్టుకున్న మనము ఆయనకు తగినట్టుగా మనము నడవాలని, ఆయనకు ప్రతినిధులుగా మనం బ్రతకాలని దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమైన దేవుని పిల్లల మరొక భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈ 5 విషయాలను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఈ 5తో పాటు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ మాట ఏమంటే, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అని మాట్లాడుతున్నాడు. మొదటి క్రియల కన్నా చివరిగా చేస్తున్న క్రియలు చాలా ఎక్కువైనవని ఈ సంఘముతో దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాలను ఒకసారి పరీక్షించుకుంటే మనము రక్షించబడిన కొత్త దినాలలో, క్రీస్తులోనికి వచ్చిన ఆ నూతన దినాలలో, మొదటి దినాలలో ఉన్న విశ్వాసము, మొదటి దినాలలో ఉన్న ప్రేమ, మొదటి దినాలలో ఉన్న క్రియలు మన జీవితాల్లో ఉన్నాయా, నేటి వరకు కొనసాగుతున్నాయా అని ఒకసారి మనం పరీక్షించుకుంటే పటపట రాలిపోతామేమో. ఒకవేళ నిలబడేవారు నిలబడచ్చు, కానీ
చాలామంది రాలిపోయే స్థాయిలో మనం ఉన్నామేమో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఈ తుయతైర సంఘం అయితే మొదట ఏ క్రియ అయితే ఉందో ఆ క్రియకు రెట్టింపు క్రియ దేవుని కొరకు పాటుపడుతున్నట్టుగా దేవుడే మెచ్చుకుంటున్నాడు. ఈరోజు నా పరిస్థితి ఏంటి? మొదటి అనుభవాలలో మనం ఉంటున్నామా? బాప్తిస్మం కొత్త దినాలను తీసుకున్న కొత్త దినాలలో ఏ ఆసక్తి అయితే ఉందో ఆ ఆసక్తి నేటి వరకు కొనసాగుతుందా? ఈ సంఘం ద్వారా దేవుడు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. చాలా వాటిలో మనం పడిపోయిన స్థితిలో ఉన్నామేమో. ఈ సంఘం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడంటే మనం మరలా వాటిని పునర్నిర్మించుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ సంఘము ద్వారా దేవుడు మనకు గుణపాఠం నేర్పిస్తున్నాడు. ఈ సంఘమును దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఈ మెచ్చుకున్న స్థితి, ఈ మెచ్చుకున్న లక్షణము నాలో ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మొదటిలో ప్రారంభించిన దినాలు ఏ విధంగా ఉన్నాయో నేడు అదే విధంగా అంతకంటే రెట్టింపుగా ఉంటున్న ఈ సంఘము ద్వారా నేను కూడా ఒకవేళ పడిపోయావేమో, ఒకవేళ దేవుని మాటలమై జారిపోయావేమో, ఈ సంఘము ద్వారా నీకు దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా నేను పట్టబడాలి అని మాట్లాడుతున్నాడు. ఏ విధంగా ఉన్నాయి మన జీవితాలు? ఒకసారి సరి చేసుకో, ఒకసారి పరిశీలిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇన్ని మెప్పుకోళ్ళు దేవుడు ప్రకటిస్తూ ఇన్ని మెప్పుకోళ్ళు దేవుడు చేస్తూ కూడా దేవుడు యథార్థవంతుడు, పరిశుద్ధుడు కనుక ఆ సంఘంలో ఉన్న ఒక లక్షణాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. తొలితేరా సంఘమా, నీవు క్రియలో బాగున్నావు, ప్రేమలో బాగున్నావు, విశ్వాసంలో బాగున్నావు, నీ సహనములో బాగున్నావు, నీ పరిచర్యలో బాగున్నావు. నీ మొదటి క్రియ కంటే కడమటి క్రియ ఇంకా చాలా ఎక్కువగా ఉంది. వీటన్నింటిని బట్టి నేను మెచ్చుకుంటున్నాను అని చెబుతూనే అందులో ఉన్న లోపాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్య భాగం ద్వారా నీ నా జీవితంలో కూడా ఒకవేళ నీకు ప్రేమ కలిగి ఉంటున్నావేమో, కానీ ఒకటి నీకు తక్కువగా ఉండదని గుర్తు చేస్తున్నాడు. ఈ యొక్క 5-6 క్యారెక్టర్లు మన జీవితాల్లో మనము అనుభవిస్తున్నామేమో, లేదా వాటిని పాటిస్తున్నామేమో, అయినప్పటికీ తెలియజేర సంఘముతో ఒక మాట మాట్లాడుతున్నాడే, ఆ ఒక్క లక్షణం అనేది దేవునికి మాటికి దూరం చేస్తూ ఉందేమో. తెలియజేర సంఘంలో ఉన్న ఒక లోటును జ్ఞాపకం చేస్తున్నాడు. 20వ వచనాన్ని మనం చూద్దామా? 20వ వచనాన్ని, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తల్ని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని నువ్వు వెండనిచ్చుతున్నావు నీ సంఘంలో అని మాట్లాడుతున్నాడు. యెజెబెలు అనే స్త్రీని సంఘంలో ఉండనిస్తున్నావు అని చరిత్రకారులు, బైబిల్ పండిట్స్ ఈ ఒక్క మాటను బట్టి ఈ సంఘానికి ఇచ్చిన నిర్వచనం ఏమంటే, ఇది భ్రష్టత్వంలో ఉన్న సంఘము అని చెప్పారు. ఎందుకు ఇంత పెద్ద మాట మాట్లాడారంటే, ఇన్ని లక్షణాలు బాగా ఉన్నప్పటికీ కూడా ఈ సంఘము భ్రష్టత్వంలో ఉండిపోయింది. ఏ విధంగా అయితే యెజెబెలు అనే స్త్రీని నీవు ఉండనిస్తున్నావు అంటే, ఆ యెజెబెలు అనే ఆ స్త్రీని ఉండనిస్తున్నావు అంటే, ఆ యెజెబెలు మనం పాత నిబంధనలు చూస్తే యెజెబెలు ఏ కార్యక్రమాలు చేసిందో, ఏ అన్యమత ఆచారాలు అక్కడ అవలంబించిందో, వారికి ఇశ్రాయేలు ప్రజలలో చేయడానికి వారికి అవకాశం ఇచ్చిందో, అలాంటి కార్యక్రమాలని సంఘంలో ఉండడానికి నీవు అనుమతించావు. కాబట్టి నువ్వు జాగ్రత్త అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మన జీవితాల్లో కూడా అన్ని బాగా ఉంటాయి, కానీ ఏదో ఒక విషయంలో నువ్వు దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ, ఎన్నిసార్లు వాక్యం చేత గర్తిస్తూ ఉన్నప్పటికీ వాటి నుంచి నువ్వు రాలేకపోతున్నావేమో. దేవుని దగ్గరికి నువ్వు ఆ ఒక్క విషయంలో తప్పిపోతున్నావేమో. ఈ తుయతైర సంఘం ఉంది కదా, 6 లక్షణాలు, మంచి లక్షణాలు ఉన్నాయి, మెచ్చుకుంటున్నాడు. కానీ ఇదో నీవు ఈ ఒక్క విషయంలో నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెజెబెలు పరిస్థితి భయంకరమైన పరిస్థితి కదా, మనకు తెలుసు. ఆ యెజెబెలు పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలుసు. యెజెబెలు బయలు దేవతలను ఆరాధించేటట్టుగా చేసింది. బయలు దేవతను ఆరాధించే వారికి ఆశ్రయాన్ని ఇచ్చింది. వారి బయలు దేవతను పూజించే వారిని పొంచి పోషించింది అని రాజుల గ్రంథము 2వ గ్రంథము 1 గ్రంథంలో మనం చాలాసార్లు మనము నేర్చుకునే ఉంటాము ఈ అంశాలను. యెజెబెలు అన్యమత ఆచారాలను దేవుని యొక్క సమాజంలోనికి తీసుకుని వచ్చింది. ఈనాడు మనము కూడా అలాంటి అన్యాచారాలకు మనము చోటిస్తున్నామా?
ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో 9 నుంచి 14 వచనాలకు మనం వరకు గమనించినట్లయితే నీ నీ సన్నిధానంలో లేదా నీ మధ్యలో అన్య మత ఆచారాలు నీవు హేయములవి నువ్వు ఉండకూడదు, వాటిని నీవు విసర్జించి వేయాలని ద్వితీయోపదేశ కాండంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. కానీ ఈ సంఘము ఈ విషయంలో తప్పిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాలలో కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. వాక్యంలో అనుభవం ఉంది, దేవుని పిల్లలను ప్రేమించడంలో అనుభవం ఉంది, దేవుని విశ్వాసంలో అనుభవం ఉంది, పరిచర్యలో అనుభవం ఉంది, సహనంలో అనుభవం ఉంది, సాగిస్తున్నాం. కానీ ఇంకా ఏదో ఒకటి తక్కువ ఉంది. అదేదో నీకు తెలుసు. ఏ విధంగా ఏ శరీర బలహీనత నిన్ను ఆవహం చేసిందో అది నీకే తెలుసు. ఆ ఒక్కదాని నుంచి నువ్వు రాగలవా? ఆ ఒక్కదాన్ని నువ్వు దేవుని కొరకు విసర్జించగలవా? తోయితేరా సంఘంతో మాట్లాడుతున్నాడు. యెజెబెలు అనే స్త్రీని నీవు ఉండనిస్తూ ఉన్నావు అని చెప్పాడు. యెజెబెలు అనే స్త్రీ ఆ యొక్క చేసిన భయంకరమైన కార్యాలు, చిల్లంగితనాన్ని, భయంకరమైన వ్యభిచారాన్ని, భయంకరమైన స్థితిలోనికి ఆనాడు సమాజాన్ని యెజెబెలు ప్రేరేపించింది. అలాంటి కార్యాలు సంఘములోనికి వచ్చాయి, జాగ్రత్త అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మన సమయం అయిపోతుంది కనుక కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన జీవితాలలో కూడా యెజెబెలు అనే స్త్రీకి మనము ఒకవేళ చోటిచ్చామా? అన్యమత ఆచారాలకు మనం చోటిచ్చామా? శరీర క్రియలకు మనం చోటిచ్చామా? అవి నీలో ఉండకూడదు అని దేవుడు జ్ఞాపకం చేసిన మాట మనం మర్చిపోయామా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమైనవి అని జ్ఞాపకం చేస్తూ అక్కడ కొన్ని శరీర కార్యాలు రాస్తూ ఉన్నాడు. ఈ శరీర కార్యములను చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు అని కరాఖండితంగా స్పష్టంగా చెప్తున్నానని దేవుడు చెప్పిన మాట గుర్తులేదా మనకి? అలాగైతే నీ నా జీవితము ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించాలి. యెజెబెలు క్రియ, ఈ శరీర క్రియ, ఆ ఒక్కటే మర్చిపోలేకపోతున్నావా? నువ్వు అన్ని బాగానే ఉన్నాయి, కానీ దేవుని సన్నిధానంలోనికి వచ్చిన నీకు నాకు ఒకటే క్రియ ఒకవేళ నిన్ను పట్టి పీడిస్తుందేమో, క్రీస్తు దగ్గరికి రాకుండా, క్రీస్తు సారూప్యంలోనికి నీవు రాలేక ఆ క్రియ చేత నీవు వేధించబడుతూ ఉన్నావేమో. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆశయం అంటే మనము దినదినాభివృద్ధిలో మహిమలో నుంచి అధికమైన మహిమలోనికి మనము రావాలన్నది దేవుని ఆశ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మహిమలో నుంచి అధికమైన మహిమలోనికి ఈ సంఘం ఆ విధంగా వచ్చింది. మొదటి దినాలలో ఏ మహిమలో ఉందో అదే మహిమలో దిగజారిపోలేదు ఈ సంఘము. మనము కూడా అదే విధంగా రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మహిమలో నుంచి అధికమైన మహిమలోనికి, ఆయన క్రీస్తు స్వరూపంలోనికి మనం రావాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాల్లో మాట్లాడుతున్నాడు. అన్నమాట చూద్దాం ఒకసారి. మొదటగా కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమలో నుండి అధికమైన మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. మన స్థితి దేవుడిలో ఏముంది? మహిమలో నుంచి అధికమైన మహిమలోనికి మనం చేర్చబడాలి. అదే మాట ఇంకో మాట మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11, 12 వచనాల్లో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. ఏ విధంగా కావాలి? క్రీస్తు స్వరూపంలోనికి మనం మార్చబడాలి. క్రీస్తు ఎవరు? ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతలోనికి నీవు నేను చేర్చబడాలని, మహిమలో నుంచి అధికమైన మహిమలోనికి మనం రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇదంతా జరగాలంటే యేసు క్రీస్తునందు ఆ నవీన స్వభావం మనం ధరించుకున్న దాకా జరుగుతుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 24వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం మీరు ధరించుకునండి అని మాట్లాడుతున్నాడు. 22వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలో ఉన్న చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని.
మీ ప్రాచీన స్వభావమును వదులుకొని నవీన స్వభావమైన యేసు క్రీస్తుని మీరు ధరించుకోనండి. అప్పుడు మీ జీవితము పావనమైపోతుంది అని మాట్లాడుతున్నాడు. అప్పుడు మీరు క్రీస్తు యేసులోనికి స్వరూపంలోనికి మార్చబడుతున్నారని మాట్లాడుతున్నాడు. మనము క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి. ఈ తుయతీర సంఘము ద్వారా ఉన్న మెప్పుకోలన్నీ మన జీవితాలలో దేవుడు మెచ్చుకోవాలంటే యేసు క్రీస్తును మనము ధరించుకోవాలి. నవీన పురుషుడైన యేసుక్రీస్తును ధరించుకున్నప్పుడు ఇవి మన జీవితాల్లో ఖచ్చితంగా జరుగుతాయి. తుయతీర సంఘాన్ని మెచ్చుకున్న మెప్పుకోలు నేను పొందుకొని ప్రభు యేసు స్వారూప్యంలోనికి మనం మార్చబడతాము. ఈ అనుభవం ఉందా మనకి? ఈ అనుభవంలోనికి రావాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి ప్రేమ దేవుని పిల్లలు ముగిస్తున్నారు. తుయతీర సంఘములో ఏ మంచి అయితే ఉందో దేవుడు మెచ్చుకుంటున్నాడు, ఏ చెడైతే ఉందో దాన్ని కూడా బహిర్గతం చేస్తూ ఉన్నాడు. మన జీవితాలలో కూడా దేవుడు నీవు మంచి కార్యాలు చేస్తూ ఉంటే ఫలానా విషయంలో నీవు మంచివాడివి, బలా మంచిదాకా అని చెప్తాడు. ఒకవేళ నీవు తప్పు చేస్తూ ఒకవేళ దేవుడికి దూరం అయిపోతున్న సందర్భాలను జరుగుతూ ఉంటే దేవుడు నిన్ను ఆ మంచిని తట్టి ఈ తప్పుని ఎప్పుడు కూడా క్షమించడానికి పరిశుద్ధమైన దేవుడు. మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంగా తుయతీర సంఘము ద్వారా మనము నేర్చుకున్న పాఠాలు, ఆ సంఘము ఏ ఏ విషయాలైతే మెప్పు కలిగి ఉందో, దేవుని చేతనే ఆ సాక్ష్యము పొంది ఉందో, ఇక్కడ కూర్చున్న మనలో అట్టి అనుభవాల గుండా మనము వెళ్ళాలని తుయతీర సంఘము ద్వారా మనము నేర్పబడుతున్నాము. రండి ప్రార్థించుకుందాం. ఒకసారి ప్రార్థించుకునే ముందర ఒక్క నిమిషము మనము పరిశీలించుకుందాం. అందరూ తలలు వంచండి. ఒక్క నిమిషం మనం పరిశీలించుకుందాం. దేవుడు ఈరోజు తుయతీర సంఘము ద్వారా నీతో మాట్లాడిన విషయాలు ఒక్కసారి, ప్రభువా నేను ప్రేమలో తప్పిపోయాను, నీకు తగినట్టుగా క్రియలు కూడా నేను చేయట్లేదు, సహనం లేదు, విశ్వాసం లేదు, నేను మొదటి దినాల్లో ఉన్న ఆసక్తిని ఇప్పుడు కనపరచలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా. మొదటి దినాలలో ఉన్న ప్రేమ నేను కనపరచలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా. తుయతీర సంఘము ద్వారా నాకు అనేకమైన పాటలు నేర్పించావు ప్రభువా. ఆ సంఘపు అనుభవంలోనికి, మీరు మెచ్చుకున్న అనుభవంలోనికి నేను వెళ్ళడానికి నాకు సహాయం చేయండి, నా ఉన్న స్థితిని మీరు మార్చివేయండి అని నేను ప్రార్థించగలవా సహోదరుడా? యవనస్తుడు, ఏ ప్రేమలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకొని, లోకానుసారమైన ప్రేమలో ఉంటే ఆధ్యాత్మికమైన ప్రేమలోనికి మార్చబడతావా? అందుకొరకు ప్రార్థిస్తావా? దేవుడు చూస్తూ ఉన్నాడు. మనము ఏ స్థితిలో ఉన్నామో ఆయనకు తెలుసు. నువ్వు నోరు తెరిచి చెప్పకపోయినా ఆయన అన్నింటినీ జరిగిన దేవుడు. ఒకసారి ప్రభు సన్నిధానం అడుగుదామా? ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నాము? ఒకవేళ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏదో ఒక్కటి మాత్రమే నిన్ను లాగు వేస్తుందేమో లోకంలోనికి, ఆ ఒక్కటి ప్రభు కొరకు నీవు విసర్జించేస్తుంటావా? ఆ ఒక్కటి ప్రభు కొరకు నీవు త్యాగం చేస్తావా? అలాగే చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా, నాలో నీ దగ్గరికి రాని ఒక లక్షణం ఉంది, ఆ లక్షణాన్ని నాలో నుంచి దూరపరచు. అది మోహోక్షూపే కావచ్చేమో, అది వ్యభిచారమే కావచ్చేమో, అది ధనాపేక్షనే కావచ్చేమో, ఏదైనప్పటికీ దాన్ని నాలో నుంచి తీసుకునే ప్రభువా, నీ స్వరూపంలోని నన్ను మార్చు ప్రభు అని ప్రార్థిస్తావా? అలా ప్రార్థిస్తే తుయతీర సంఘంలో దేవుడు మెచ్చుకున్న అనుభవాల్లోనికి నేను వస్తాను. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వెళ్ళేది స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము నాయన. ప్రభు తుయతీర సంఘము ద్వారా మీరు మాతో మాట్లాడిన విషయాలను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనేక ప్రభాని వాక్యములు విన్న వారిలో ప్రభు మీ కార్యము జరిగించండి. చాలా విషయాల్లో మేము పడిపోయే స్థితిలో ఉంటున్నామేమో, పడిపోయిన వారిని మేము లేపండి ప్రభువా, కృప చూపించండి. తుయతీర సంఘములో మీరు మెచ్చుకున్న అనుభవాల గుండా వెళ్ళడానికి, మీరు ఏదైతే అసహించుకుంటున్నారో ఆ అనుభవాన్ని విసర్జించి వేయడానికి మా జీవితంలో, నా జీవితంలో ప్రభువా మీరు కృప చూపించమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. విన్న వారిలో వాక్యం ఫలించలాగిన సహాయం చేయమని కృప చూపించమని. ఎవరైతే వాక్యం విని వారి జీవితాలను సరిచేసుకోవాలని ఒక మంచి తీర్మానం తీసుకున్నారో ఆ తీర్మానాన్ని సాతాను ఎత్తుకొని పోకుండా ప్రభువా వాక్యం చేత భద్రపరచమని, మీరు ముద్రించమని, మీ కొరకు సహించేవారిగా
మీ కొరకు ప్రేమ కలిగి జీవించే వారిగా మీరు చేయమని మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. Dia